అయితే ఏపీ రాజకీయాల్లో డైలీ మనం అసలు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట అన్నాడు. అసలు ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికి రావు, అర్హత నీకు లేదనే విధంగా మాట్లాడాడు. దేనికి పనికిరాదు, దేనికి లేదు. ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రావు అని మాట్లాడాడు. సో ఆ వ్యాఖ్యలకు మీ ఒపీనియన్ ఏంటి? దేనికి పనికిరాదు, దేనికి పనికివచ్చు. ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఉండాలి కదా, ప్రతిపక్షంలో కూడా దానికి కూడా పనికిరావు అనే విధంగా మాట్లాడారు. సో మీ ఒపీనియన్ ఏంటి? నీకు దమ్ముంది నీ ఛానల్కి రేపు పవన్ కళ్యాణ్ గారిని, పురంధేశ్వర్ గారిని, చంద్రబాబు గారిని, జగన్మోహన్ రెడ్డి రమ్మ. నేను మోసం చేసి గెలవలేదు, ప్రజల పక్షం గెలిచారంటే ఏ గుడికి వస్తారు రమ్మని ఎవరైనా సరే. నీ టీడీపీ ఓకే, జై టీడీపీ. చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లో అమ్మాన పరిచయం మా పురంధేశ్వర్ గారు 2 సంవత్సరాలు ఎప్పుడు ఎంపీ గారు మీ మీడియా ఛానల్ కానీ పురంగా ఆయన పాత్ర ఎంపీ గారు అప్పుడు 2 సంవత్సరాల అడుగుతుంది. నన్ను అడిగే కదా చెప్తాను, చెప్పు. అంటే ఇప్పుడు అన్ని కాదు బ్రో, నన్ను అడిగే రాలేదని. చంద్రబాబు 2 సంవత్సరాలు రాలా పురంధేశ్వర్ సంథింగ్ ఫ్యామిలీ విషయంలో. అప్పుడు ఎంపీ గారు మీ మీడియా ఛానల్ కానీ ప్రతిపక్షాలు కానీ చెప్పు. నన్ను అడిగావా? రాలేదని అడిగాను. ఎందుకు రాలేదు కాదు, ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలకి నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నా నేను. నీ ఒపీనియన్ చెప్పు. నన్ను రాలేదంటే నేనేం చెప్పాలి నీకు? జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా తట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అక్కర్లా తట్టుకోలేదు. లైలైల సినిమా 14 తారీఖు చూడు, అటర్ ఫ్లాప్ చేయకపోతే పంచాయత్. నీ టీడీపీనే కొద్దాం చూడు ఎలా ఉంటుంది, బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి నాయన తరఫున చూసే టీడీపీ. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి చెంబని రమేష్ ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి సరిపోతాడు సరిపోతాడు సరిపోతాడు. మరి ఎందుకు ఇస్తలేరు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నీ వస్త్రం ఇంటికి అన్నం పెట్టు, 100 మంది వస్తే పెడతావా? లేదు. అతనికి ఇచ్చే కెపాసిటీ, అతను మైక్ ఇవ్వండి, మైక్ ఎత్తే మారుతారు. అతను మైక్ ఇవ్వట్లేదు, 10 లక్షలు అన్నం కట్టే 10 లక్షలు మైక్ ఇవ్వట్లేదు కూడా ప్రెస్ మీట్ మారుతున్నారు గురువు గారు జగన్ గారు. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కూడా 18 సీట్లు ఉండాలి కదా, 11 వచ్చినాయి కదా. అదే అన్న టీడీపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొడుదల పవన్ కళ్యాణ్ అంటారు కదా, నేను తిరుపతిలో ఏమైనా రాయల్ గారు అరెస్ట్ చేశారా? బాధితులు లక్ష్మణ్ అరెస్ట్ చేశారు జైపూర్ లో. నీ మనకూడదు కానీ నేను చిరంజీవి ఏం మాడుతానన్న లైలా సినిమాకి వచ్చినప్పుడు ప్రజరాజ్యం జనసేన కలిసి ఏమనుకుంటే అర్థం కదా. అసలు ప్రజరాజ్యం అందరూ మడ్డుకూడిపోయి చిరంజీవి గారు కార్యకర్త ఒకన్నారా? గౌరవం చిరంజీవి గారు మంచి అవమానం చాలా కాదంట్లా. మా శ్రమ ఏది మాట అదే మాట ప్రతిపక్షం ఓకే అన్నా కదా. జగన్మోహన్ రెడ్డి వస్తారు, మైక్ ఇస్తారు, మీరు మైక్ ఇస్తారు మాట్లాడడానికి ఇస్తారు. ఎందుకు ఇస్తే ఆడ ఎందుకు జగన్ గారు ఎంత ఇస్తే ఎందుకు రారు చెప్పు. అంటే వచ్చి మాట్లాడితే కదా నీకు ఇచ్చేది రాని తెలియదు, అసెంబ్లీ కూడా రాకుండా ఏంటి బ్రో బయట నుంచే పులివంతులు నెక్స్ట్ ఎలక్షన్ పెడదామని మైక్ బోల్ జరుగుతుంది కదా బ్రో. 60 రోజులు రాకపోతే అదా తిరుమల రఘురామకృష్ణ గారు వాళ్ళు పిటిషన్ కూడా వేశారు కదా. నువ్వు నన్ను